ప్రియమైన వాళ్ళారా, బాగున్నారు. మరి ఒక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 4:2. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. హేబేలు మరియు కయ్యోను. ఈ వచనము ఆదామవ్వల ఇద్దరు కుమారులైన హేబేలు మరియు కయ్యోనులను పరిచయం చేస్తూ వారి విభిన్న వృత్తులను స్పష్టం చేస్తుంది. వృత్తులు: హేబేలు ఒక గొర్రెల కాపరి, అయితే కయ్యూను ఒక రైతు. ఇది మానవ పని మరియు బాధ్యత యొక్క భిన్నమైన అంశములను సూచిస్తుంది. ఆత్మీయ అంశం: ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. గలతీ 6:8. మూర్ఖుడు మరియు జ్ఞాని: శరీరమును బట్టి విత్తిన కయ్యూను మూర్ఖుడయ్యాడు, మరియు ఆత్మని బట్టి విత్తిన హేబేలు జ్ఞాని అయ్యాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆత్మ సంబంధులుగా చేయనుగాక. ఆమేన్.